అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ సమయం ఇచ్చిన త్రియేక దేవుని నామమునకు ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈ పరిశుద్ధ ఆరాధనకి కూడా వచ్చిన దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన నెలలో మొదటి పరిశుద్ధ దినాన ప్రభు సన్నిధిలో కూడి ఆయన నామమును స్తుతించి ఆరాధించి ధ్యానించి ప్రార్థించుటకు ప్రభువు వారు మనకిచ్చిన సమయాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించవలసిన బదులమై ఉన్నాం. స్తుతి చెల్లించుట యథార్థవంతుల శ్రవస్కరమని పరిశుద్ధ లేఖనము తెలియచేయగా దేవుని బిడ్డలుగా ప్రతి క్షణము ప్రతి దినము దేవునికి స్తుతులు చెల్లిస్తూ మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో ప్రభువుకు మహిమ కలిగిన బిడ్డలుగా జీవించాలని దేవుని యొక్క వాక్యం వచ్చి నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డల త్రిత్వంలో 17వ ఆదివారంలో మనం ప్రవేశించినాం. చదవబడిన పత్రిక సువార్త పాఠ్యభాగం కనుక మనం గమనిస్తే మన ధ్యానాంశము అపోస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట పౌలు వైద్యుడైనటువంటి లూకా ద్వారా రాయబడిన సత్యంలో లూకా తెలియజేస్తున్నటువంటి వాక్యమనగా ఈ ఏథెన్సు పట్టణంలో ఉన్నటువంటి వారికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క నిత్యత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఏథెన్సు పట్టణంలో ఉన్నటువంటి వారికి కాదు, నేటి లోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా దేవుని యొక్క ఉనికి అనేది లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. అంటే ప్రతి మానవుడు కూడా తన్ను తానుగానే జీవింపగలుగుతున్నాడు అనేటువంటి ఒక ఆలోచన చేత దేవుడు లేని వాడిగా, దేవుని నిత్యత్వము ఎరిగిన వాడిగా, దేవుని ఉనికి ఏమిటో గ్రహించిన వాడిగా ప్రతి మానవుడు తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. వాక్యమిచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించాలి, మనము సజీవులమై ఉన్నాము అంటే గనుక దేవుడు మన యందు ఉనికిని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క చలనములో మనము జీవిస్తున్నాం. దేవుని యొక్క నిత్యత్వము అనేది మన యందు ఉండటం వలన మాత్రమే మనము ఆయనను పోలిన వారమై, ఆయన స్వరూపము కలిగిన వారమై, ఆయన జీవంలో మన జీవన యాత్ర కొనసాగుతుందని దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. పౌలు ఎందుకు ఈ విషయాన్ని ఈ అపోస్తల కార్యాల గ్రంథాల్లో వైద్యుడైన లూకా ఈ విషయాన్ని ఏథెన్సులో ఉన్న ఆ పట్టణస్థులకు తెలియజేస్తున్నాడంటే, వాస్తవానికి ఏథెన్సులో ఉన్న ఆ ప్రజలందరూ కూడా విగ్రహారాధికులు. వారికి నిజమైన దేవుడు ఎవరు ఎరగక జీవిస్తున్నారు. నిజమైన దేవుని యొక్క ఉనికి ఏమిటో, నిత్యత్వం ఏమిటో ఎరగకుండా ఉండటం వలన ఏథెన్సు పట్టణ వారికి ఈ పరిశుద్ధ లేఖన భాగంలో భక్తుడు తెలియజేస్తున్నారు. ఇది ఆయన వలన మనము జీవాన్ని కలిగి ఉన్నాం, ఆయన వలన ఊపిరి కలిగి ఉన్నాము, ఆయన వలన మనము చలిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇంకా కింద వచనాల్లో అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 26-27 గమనిస్తే లేఖనము సెలవిస్తున్నటువంటి మాట, మరియు భూమి మీద కాపురముండుటకు ఆయన మరి ఒకరి నుండి ప్రతి మనుష్య జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని కనుగొలాడి కనుగొందురేమో అని తను ఎందుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారికి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఏథెన్సులో ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నాడు, మనము ఆయన
బ్రతుకుచున్నాం, చెల్లించుచున్నాం. ఈ మాట చెప్పటంలో ధర్మాన్ని ఎవరికి? ఏదెన్సు పట్టణంలో ఆరాధించు ప్రజలకు. వారు నిజమైన దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. ఎందుకంటే ఏదెన్సు పట్టణము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఏదెన్సు పట్టణము అన్ని రంగాలలో విద్య, వైద్య, వ్యాపార, సాంఘిక, సామాజిక, రాజకీయ అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. కానీ నిజమైన దేవుని కలిగి ఉండటంలో అంత అంధత్వం కలిగిన పట్టణం మరొకటి లేదు. కాబట్టి ఆ పట్టణాన్ని సమీపించి దాన్ని చూసినటువంటి పౌలు ప్రియ దేవుని గురించిగా ఈ ఏథెన్సు పట్టణంలో తెలియబడక ఆరాధిస్తున్న దేవుని గురించి తెలియజేస్తూ ఆయన ఉంచినటువంటి మాట, ఆయన అందరికీ జీవమును ఊపిరి దయచేవాడే ఉన్నాడు. అంతేకాకుండా 27వ వచనం 28వ వచనం గమనిస్తే ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఇది ఏథెన్సు పట్టణంలో నిజ దేవుని ఎరగక ఆరాధిస్తున్న ప్రజలకు చెప్తున్న విషయం. అయితే మనం చదువుకున్న పత్రిక పాఠ్య భాగంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 11 వచనాలు కనుక మనం గమనిస్తే ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి వారికి పౌలు ఏమి చెప్తున్నారు ఇక్కడ గమనించండి. ఎఫెసీ సంఘములో వివాదాలు చాలా ఎక్కువగా ఉన్నవి. అంటే ఎఫెసీ సంఘములో వివాదాలు గల కారణం ఏమిటంటే ప్రతి దేవుని యొద్దకు వచ్చు ప్రతి మానవుడు కూడా మొదట దేవుని యందు వినయము అనేది నేర్చుకోవాలి, దేవుని యందు విధేయత అనేది నేర్చుకోవాలి, దేవుని యందు భయము నేర్చుకోవాలి. ఈ 3 లక్షణాలు కనుక దేవుని యందుకు వచ్చే వాళ్ళు ఉంటే సంఘములు భేదములు, విభేదాలు, వాగ్వాదాలు, సమస్యలు అనేవి తలెత్తవు. కానీ దేవుని యొక్క సంఘములో దేవుని యొద్దకు వచ్చేవారు ఒకరికంటే ఒకరము గొప్పగా ఎంచుకుంటూ, ధనికులుగా ఎంచుకుంటూ, సామంతులుగా ఎంచుకుంటూ, అన్ని రంగాలలో నేనే, మాదే, మా స్థానమే అనుకుంటే గనక ఎఫెసీ సంఘంలోనే కాదు, నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘాలలో కూడా విభేదాలు, సమస్యలు, గొడవలు అనేవి తలెత్తుతున్నాయి. కారణం ఏమిటంటే ఏథెన్సు పట్టణంలో ఉన్న పట్టణస్థులు దేవుని ఎరగక వారు అలాగ ఉన్నారు. కానీ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని ఎరిగి కూడా వారు దేవుని యందు భయభక్తులు కనపరచలేకపోయారు, దేవుని యందు విధేయత కనపరచలేకపోయారు, దేవుని యందు భయము కనపరచలేకపోయారు. ఈ విషయాన్ని పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 7వ వచనంలో ఏమి తెలియజేస్తున్నాడు? 1వ వచనం చదవగా విందాము. కాబట్టి మీరు సమాధానము అను బంధకము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారే ఉండండి. ఎందుకు నచ్చట్లేదు? సంఘములో ఈ దేవుని ఎత్తుకోవచ్చు. ఈ ఎఫెసీ సంఘములో ఉన్న వారికి సంఘము క్రీస్తు యొక్క శరీరము అనే అవగాహన లేదు. దేవుని బిడ్డలారా, సంఘము క్రీస్తు యొక్క శరీరం. ఎక్కువగా పౌలు ఎఫెసీ పత్రికలో 1 అనే సంఖ్యకులుగా వాడాడు, దానిని ఏక శరీరము. అలాగే మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగంలో ఎఫెసీ పత్రిక 4వ మొదటి వచనంలో 1 అనే పదము 6 పర్యాయాలు మనకు కనబడుతుంది. అంటే 1 అనే ఈ పదము ఏమిటంటే క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, సంఘము క్రీస్తు యొక్క శరీరమైంది. ఇప్పుడు ఈ సంఘములో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆయన శరీరంలో ఒక అవయవాలుగా ఉన్నారు. అంటే క్రీస్తు శరీరంలో అవయవాలుగా మనం ఉన్నాము. క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి ఆ దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి, సమాధానమును కలిగి, అన్ని అవయవాలు సరిసమానంగా వాటి సమయమందు తన పనిని ఎలాగో కనపరుస్తాయో అలాగే దేవుని బిడ్డలు దేవుని సహవాసము యందును, ప్రార్థించుట యందును, స్తుతించుట యందును, ఐక్యత కలిగి ఉండుట యందును, విధేయత, వినయము, భయభక్తులు కనపరచుట యందు సమభావము కలిగి ఉండాలి. అలాగూ లేని
పక్షంలో ఏ సంఘము ఉంటుందో ఆ సంఘము ఆధ్యాత్మికంగా భ్రష్టత్వం కలిగిన సంఘము, కుంటిపడినటువంటి సంఘం. మీకు అర్థం కావడానికి నేను ఒక ఇశ్రాయేల్ అనగా నేను ఒక వ్యక్తిని, నేను ఒక మానవునిగా ఉండటానికి నాలో పంచేంద్రాలతో పాటు సకల అవయవాలు సంపూర్ణత కలిగి ఉన్నవి. కాబట్టి నేను ఒక మనిషిని, నేను ఒక వ్యక్తిని, నేను ఒక మనిషిగా ఉన్నాను. పరిపూర్ణత కంటే నాలో అవయవాలన్నీ కూడా సంపూర్ణంగా ఉన్నాయి. ఏ అవయవానికి కుంటితనం లేదు, గుడ్డితనం లేదు, వికలాంగతనం లేదు. ఒకవేళ నా యొక్క ఉన్నటువంటి పంచేంద్రంలో ఏ ఒక్కటి కుంటిగా గుడ్డిగా కనబడింది, ఆ వ్యక్తిని ఏమంటారు? కుంటివాడైతే కుంటివాడు అంటారు. నేను కుంటితే కనుక కొంచెవాడు అంటారు. ఒకవేళ నా రెండు కాళ్ళు ఒక కన్ను లేనిదై ఉంటే నేను కుంటివాడు అంటారు. అంటే ఒక వ్యక్తిలో కుంటితనము అనేది కనుక జోక్యం చేసుకుంటే వాడిని కుంటివాడు, గుడ్డివాడు, చెవిటివాడు, అవిటివాడు అని పిలుస్తారు. అతను ఒక ఉన్న ఆ నేమ్ బట్టి, ఆ పేరును బట్టి అతన్ని ఏమాత్రం కూడా పిలవడానికి ఇష్టపడి, ఎందుకంటే ఫలానా వ్యక్తి అనగానే ఆ కుంటివాడ, ఫలానా వ్యక్తి అనగానే ఆ కుంటివాడ. ఎందుకంటే తన శరీరంలో ఒక అవయవము లోపాన్ని కలిగి ఉంది. కాబట్టి ఆ లోపం వల్ల అతని దేహంలో అన్ని కూడా లోపాలు కలిగి ఉన్నాయి. అతనిని కుంటివాడంటాడు, గుడ్డివాడంటాడు, చెవిటివాడంటాడు, అవిటివాడంటాడు. అంటే తగ్గిన అవయవాలన్నీ బాగుండి కన్ను ఒకటి పోయినా, లేక చెయ్యి ఒకటి పనిచేయకపోయినా, కాలు ఒకటి పనిచేయకపోయినా వాటి స్థానాన్ని బట్టి కుంటివాడని, గుడ్డివాడని, చెవిటివాడని, అవిటివాడని పిలుస్తూ ఉంటారు. అలాగే సంఘము అనబడిన క్రీస్తు యొక్క శరీరము, అది ఏక శరీరము, అది మర్మము. ఈ సంఘం అనే శరీరంలో, క్రీస్తు అనే శరీరంలో సంఘముగా ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా ఐక్యత, వినయము, విధి. ఆ సంఘము ఆధ్యాత్మికంగా కృంగిపడిపోయింది, ఆధ్యాత్మికంగా కృంగిపడిపోయింది. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సంఘములో క్రీస్తు అనే శరీరములో అవయవాలుగా ఉన్నటువంటి విశ్వాసులు, సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి, దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. మీ పిలుపుకు, మీరు ఎన్నుకున్న ఎన్నికకు తగినట్టుగా మీ పరిశుద్ధ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. అదే కనుక లేనట్లయితే సంఘము కృంగిపడిపోతుంది. శరీరంలో ఒక వ్యక్తికి ఏ అవయవము బలహీనమై ఉంటుందో ఆ అవయవమైన బలహీనమైన అవని బట్టి వాడి కుంచువాడు, గుడ్డివాడు, చెవిటివాడు, అవిటివాడు ఎలా పిలుస్తారో అలాగే సంఘము అనబడిన క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మనము ఐక్యత కలిగి లేకపోతే, ప్రేమ కలిగి లేకపోతే, సహనము కలిగి లేకపోతే, పూర్ణమైనటువంటి వినయముతో, సాత్వికముతో నీ ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో నడుచుకోకపోతే ఆ శరీరము అనబడిన సంఘంలో దేవునికి ఏమాత్రం కూడా స్థానం ఉండదు. దేవునికి నివాస స్థలముగా అది మలచబడదు. నేటి క్రైస్తవ సంఘములలో, అనేక క్రైస్తవ సంఘములలో వివేకాలు, గొడవలు, సమస్యలు, కోట్లాట్లు, వారి కేసులు కూడా వెళ్ళే సంఘాలు ఉన్నాయి. గల కారణం ఏమిటంటే క్రీస్తు శరీరము అనబడిన సంఘమును విడదీస్తూ ఉన్నారు. క్రీస్తు శరీరమును, సంఘమును గాయపరుస్తూ ఉంటున్నారు, అవమానపరుస్తున్నారు. ఎవరిని? వాడిన శరీరంలో అవయవాలుగా చేర్చబడిన సంఘ విశ్వాసులే. ఆ శరీరంలో ఒక అవయవం కుంటితనముగా ఉందండి, కన్ను ఉంది కానరావటం లేదు, చెవులు ఉన్నవి వినబడటం లేదు, చెయ్యి ఉంది పనిచేయడం లేదు, కాలు ఉంది నడవలేకపోతున్నారు. అవయవముగా కనిపిస్తున్న ఈ పనిచేయని చెయ్యి బట్టి నేను ఒక అంగవైకల్యం కలిగిన వాడిని, కాలు కనిపిస్తున్న నడవలేని స్థితిని బట్టి ఒక కుంటివాడిగా ఉన్నాను, కన్ను కనిపిస్తున్న ఒక కన్ను కనిపించుకోవటం వలన కుంటివాడిగా పిలువబడుతున్నాను. అలాగనే క్రీస్తు అనబడిన ఆ సంఘమును శరీరంలో ఐక్యత అనేది ఎప్పుడైతే లోపిస్తుందో, పూర్ణమైనటువంటి వినయము, ప్రేమ, సహనము, దీర్ఘశాంతం అనే
అనేవి ఎప్పుడైతే లోపిస్తాయో ఆధ్యాత్మికమైన వాతావరణం ఆ సంఘాల్లో కనబడుతుంది. కారణము దేవునికి నివాస స్థలముగా ఆ ఆలయాలు ఆ సంఘాలు ఉండటం లేదు. ఏదైనా అనేక మంది క్రైస్తవ సంఘములలో పిల్లల ఆధిపత్యం కొరకు, అధికారం కొరకు, గుర్తింపు కొరకు, స్థాయి కొరకు, హోదా కొరకు, నేనంటే నేనని వాగ్వాదాలతోనే ముందు కొనసాగుతుంది. కానీ దేవుని యొక్క ఇంటిలో దేవుని శరీరంలో అవయవం ఉన్న నీవు నేను ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక భక్తుడిగా ఎంతవరకు ఐక్యత కలిగి పూర్ణమైన వినయముతో నీవు తగ్గించుకొని క్రైస్తవ భక్తిని కలిగి ఉన్నావు, అది లేదు. కాబట్టి ప్రభు ఇక్కడ ఏమి చెప్తున్నాడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ప్రారంభము, శరీరము ఒకటి, ఆత్మ ఒకటి, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటి, నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒకటి, విశ్వాసం ఒకటి, బాప్తిసం ఒకటి, అందరి అయిన దేవుడు ఒకటి, ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఈ చివరి వచ్చిన గమనించండి, ఎంత ఆధ్యాత్మిక సత్యం చెప్తున్నారు. క్రీస్తు అనే శరీరమైన సంఘంలో ఆయన అందరిలోనూ ఉన్నాడు, అందరిలోనూ వ్యాపించి ఉంది, అందరికి పైగా ఉన్నాడు. ఒకవేళ సహజ మానవులుగా మన జీవన బ్రతుకులో మేము ధనవంతులము, మేము గొప్పవారము, మేము పేదవాడము, మేము ఎన్నిక లేని వారము, మేము అందరు చదవగలిగిన వారము, అందరూ లేనివారని ఒక భావముతో మన జీవన బ్రతుకులు బ్రతికితే బ్రతకొచ్చు. కానీ దేవుని శరీరమును సంఘములో దేవుని యొక్క కృపా కనికరాలు అందరికీ ఒకే రీతిగా ఉన్నాయి. ఆయన అందరికి పైగా ఉన్నవాడు. చివరి వచ్చి చదవండి, 6వ చివరి భాగం. ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆయన ఒక్కడి వల్లే, ఆయన ఒక్కడికే పరిమితి కాదు. వాక్యమించిన దేవుని పిల్లలు, దేవుడు అనబడినటువంటి ఆయన యొక్క జీవము, దేవుని యందు ఉన్నటువంటి ఊపిరి, దేవుని యందు ఉన్నటువంటి చలనము, ఉనికి అనేది అందరికీ వర్తించబడుతుంది. అది అందరికీ ఒక సార్వత్రికమైన క్రైస్తవ సంఘమున విశ్వాసులకు పౌలు చెప్తున్న బుద్ధి చూడండి, అందరికీ ఒక్కరికి కాదు. ఏదేసు పట్టణంలో ఉన్న వారికి చెప్పారంటే అర్థం ఉంది. ఎందుకంటే వారు నిజదేవుని ఎనగకుండా అనేకమైన దేవతల ప్రతిమలు చేసుకుని ఆరాధిస్తున్నాడు. వాటిని చూసి పరితపం చెంది ఏడ్చి తెలియబడ్డ దేవుని గురించి ప్రకటించాడు. ఆయనలో ఊపిరి ఉంది, ఆయనలో జీవం ఉంది, ఆయన వాళ్ళ ఉనికి కలిగి ఉన్నాం, బ్రతుకుతున్నాం, చలిస్తున్నామని ఏదేసు పట్టణంలో ఉన్న వారికి చెప్పాడంటే అర్థం ఉంది. కానీ క్రైస్తవ సంఘం అనబడిన ఎఫెసులో ఉన్నటువంటి సంఘ విశ్వాసం తెలియజేశాడంటే ఆ ఆధ్యాత్మికమైన భ్రష్టత ఎంతవరకు ఉందో ఆలోచించేయండి, ఒక్కసారి ఆలోచించండి. సంఘము అనగానే దాని యొక్క విలువ ఎరగక చాలా మంది నాకు హక్కు ఉంది, నేనంటే నేను, నాదంటే నాకు అని. ఒకవేళ శారీరక బాహ్యమైన జీవితమై తలాపు ఉంటే దానికి మొదటిగా నీవు దేవుని సంఘములో నీవెంతవరకు ఐక్యత కలిగినటువంటి వాడు, పూర్ణమైన వినయముతోను, ప్రేమతోను, దీర్ఘశాంతముతో, సహనముతో నీ పిలుపుకు, నీ భక్తికి, నీ విశ్వాసానికి తగినట్టుగా నీ పరివర్తన ఉంటుందో అందుని బట్టి నీవు ఆశ్రయించు. ఒకవేళ అది లేకుండా ఈ భౌతికమైనటువంటి జీవన విధానంలో సంఘము అనే ఈ యొక్క క్రీస్తు శరీరంలో ఆధిపత్యం చేయడానికి నీవెవరు? అధికారం చేయడానికి నీవెవరు? క్రీస్తు యొక్క సంఘమనమైన ఈ శరీరంలో ఒకటే అనేటువంటి గొప్ప సత్యాన్ని ఆరిపర్యాలు చెప్తున్నారు. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, అలాగనే ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిసము ఒకటే, తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు, అందరికీ ఉన్నాడు. కాబట్టి అట్టి దేవుణ్ణి యందు నీవు పూర్ణమైనటువంటి వినయము అనే ఈ పదాన్ని ఆలోచన చేస్తే క్రీస్తుకు పూర్వం బానిసత్వానికి సాదృశ్యంగా ఉండేది. బానిసత్వానికి చిహ్నం అంటే క్రీస్తుకు పూర్వం
క్రీస్తు రాకముందు వినయము అనేది ఏ వ్యక్తిలో ఉంటుందంటే బానిసల ఎడల కనబడదు. యజమానుడి ఎడల బానిసలు భయము కలిగి వణుకుతో వినయ విధేయతలతో వారి ముందు నిలవబడి ఉండాలి. క్రీస్తుకు పూర్వము వినయము అనే పదాన్ని బానిసత్వానికి చిహ్నముగా కనబడే ఈ పరిస్థితుల్లో క్రీస్తు ప్రభువు వారి యొక్క ఆయన స్వారూప్యంలోనికి ఈ వినయం అనే గుణానికి సౌశల్యత ఇస్తూ వచ్చినాడు. వినయం అనేది క్రీస్తు యొక్క స్వభావము. వినయము అనేది క్రీస్తు యొక్క మనస్సు. విధేయత అనేది క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు యొక్క మనస్సు. క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఈ వినయం అనే స్వభావమును ధరించుకోవటంలో నీవు క్రీస్తు పోలికని కలిగి ఉన్నావు. నీవు క్రీస్తు యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నావు. క్రీస్తు మనస్సును కలిగి ఉండటం. వినయం అంటే క్రీస్తులో నిన్ను నీవు తగ్గించుకున్నట. క్రీస్తు ఈ లోకంలో ఎలాగూ తగ్గించుకున్నాడు, క్రీస్తు ఈ లోకంలో ఎలాగూ విధేయత కలిగి ఉన్నాడు, అలాగూ సంఘములో దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ వినయమైన మనస్సును కలిగి ఉండాలి. ఈ వినయమైన మనస్సు ఎవరికైతే ఏర్పడుతుందో వారు ఐక్యత కలిగినటువంటి, ప్రేమను కలిగినటువంటి, సహనమును కలిగినటువంటి, దీర్ఘ శాంతముతో కూడినటువంటి వారి నడవడికలో ఈ పరిపూర్ణత అనేది కనపరచగలుగుతూ ఉంటారు. అదే కనుక లేకపోతే ఏది లేదా, దేవుడు ఎందు బ్రతుకుచు దేవుని యొక్క ఊపిరి వలన జీవిస్తూ దేవుని యొక్క ఉనికి చలనము కలిగిన మానవుడు ఈ రోజున దేవుని శోధించగల స్థాయికి ఎదిగాడంటే గల కారణము దేవుని యొక్క ఉనికిని సంపూర్ణతగా ఎరగకపోవటం వలన, దేవుని యొక్క వినయములో ఉన్నటువంటి ఆ కుమారుని యొక్క మనస్సు గ్రహించలేకపోవటం వలన నేటి మానవుడు తన అజ్ఞానమైన జీవితాన్ని కనపరుస్తున్నాడు. సువార్త పాఠ్యభాగానికి వస్తే కనుక లూకా సువార్త 14వ అధ్యాయం మొదటి 11 వచనాలలో 2 సందర్భాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ప్రియ దేవుల విశ్రాంతి దినాన యేసు ప్రభువు వారు భోజనానికి ఆహ్వానించబడట. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినాన వారి గృహాల్లో అగ్గి రాజు పెట్టకూడదు. విశ్రాంతి దినము పరిశుద్ధమైనటువంటి దినము. విశ్రాంతి దినాన దేవుని బిడ్డలు ఈ బాహ్య సంబంధమైన పని పాటలు మాని కనీసము వారి యొక్క శరీరానికి తినే ఆహారాన్ని కూడా సమకూర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే కనుక అది శుక్రవారాన్ని సమకూర్చుకుని సబ్బాతు దినబడినటువంటి శనివారం నాడు ఎట్టి రీతిగాను పనిచే యొక్క విశ్రాంతిలో ప్రవేశింపాలి. ఇది మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన దేవుడు ఇచ్చినటువంటి విశ్రాంతి దినం. దీనిని క్రీస్తు కాలంలో గమనించినట్లయితే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, పరిసయ్యుల అధికారుల్లో ఒకరు యేసు ప్రభువు వారిని విశ్రాంతి దినాన భోజనానికి ఆహ్వానించారు. వాక్యం అర్థమవుతే కనుక మీకు అర్థమైపోవాలి, వీరు యేసును ప్రేమతో భోజనానికి ఆహ్వానించలేదు. ఒక ధర్మశాస్త్రాన్ని ఎదిగినటువంటి ప్రబోధకులు విశ్రాంతి దినము సబ్బాతు దేవుని యొక్క దినమున భోజనానికి ఆహ్వానించడం అనేది ప్రేమతో కూడినటువంటిది కాదు. ఒకవేళ ప్రభువును ఆహ్వానించే బోధకుని కానీ మోసపోయాడు. కారణం ఏమిటి అంటే కుమారుడైన క్రీస్తు ప్రభువు వారిని ఒక దేవుని కుమారుడుగా అంగీకరించకపోవడం, కుమారుడైన క్రీస్తులో ఉన్నటువంటి వినయ మనస్సును కలిగి లేకపోవడం, ఆయనలో ఉన్న నిత్యత్వం అనేటువంటి జీవపు మాటలు గ్రహించకపోవటం వలన ఒక సామాన్యమైనటువంటి ఆ పరిసయ్యుల్లో ఒకడు యేసును తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. సరే, ఒక విషయం భోజనానికి ఆహ్వానించాడు, యేసు ఆ ఇంటికి వెళ్ళాడు. రెండో విషయాన్ని గమనించినట్లయితే ఏమి వాక్యం సెలవిస్తుందనగా, ఆ వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండేది. రెండవ వచ్చిన అప్పుడు ఒకరిని ఆయన ఎదుట ఉంచారు. ఇక
ఇక్కడేముంది? మొదటి వచనంలో యేసును విశ్రాంతి దినాన పరిసయ్యులు భోజనానికి ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత యేసు ఎదుట ఎవరిని పెట్టారంట? చలోదర రోగము కలిగినటువంటి వ్యక్తి. ఈ చలోదర రోగం అనేది మనిషిగానే ఉంచాడు. ఆ మనిషి అంతా నీరు పట్టి వేసే వ్యక్తి, అనగా నీరు కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి జీవితంలో వ్యాధి కలిగిన సూచన ఏంటంటే నీరు పట్టి ఉండటం. అది కాలాలే చేయన లేక దేహం అంతా కూడా నీరు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. చూడటానికి చాలా లావుగా కనపరుస్తారు, కానీ దేహం అంతా కూడా శరీరముతోనిగా నీరుతో నింపబడి ఉంటుంది. ఈ వ్యక్తి శరీరం అంతా నీరుతో నింపబడి మనిషి చూస్తూ ఉండగానే తనకు తెలియకుండా తాను నశించిపోయే స్థితి కనబడతాడు. అంటే ఆ నీరు కాస్త ఏమైపోతుందంటే చల్లగా తగ్గిపోయి తను తాను కృషించిపోయే జీవితాన్ని కలిగి ఉంటాడు. ఆనాటి కాలంలో ఈ జలోదర రోగం అనేది చాలా భయంకరమైనటువంటి రోగము. ఏ వ్యక్తి అయినా కాలు కానీ చెయ్యి కానీ దేని కానీ వాపు వచ్చిందనుకోండి, తాను ఈ జలోదర రోగాన్ని కలిగి ఉన్నాను అంటే మరణ పడకకు చేరువై ఉన్నాననే భయోందరణ కలిగిన పరిస్థితులు ఆనాటి కాలంలో ఉన్నాయి. అట్టి రోగం కలిగిన వ్యక్తిని యేసు ప్రభువు వారి ఎదుగు తీసుకుని వచ్చారు. ఆయన ఎదుట వారిని పెట్టినట్లుగా వాక్యం చెప్తుంది. ఒకసారి మళ్ళా మేము 14వ వచ్చాం మొదటి 2వ వచనం గమనిస్తే, విశ్రాంతి దినాన ఆయన భోజనములు చేయుటకు పరిసయ్యుల అధికారులు ఒకరు ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయాలో అని వారు కనిపెట్టుచుండిరి అని వాక్యం చెప్తుంది. ఈ వారు కనిపెట్టడంలో యేసును ఏ ఉద్దేశంతో భోజనానికి ఆహ్వానించారంటే, యేసులో ఏ తప్పదెమ్మ దొరుకుతుందా? ఈ నిశ్చయముగా దేవుని కుమారుడు అయితే కనుక విశ్రాంతి దినాన భోజనం చేయకూడదు. 2, ఈ నిశ్చయముగా దేవుని యొద్ద నుండి పంపబడిన వారి మేము అనుకుంటున్న ప్రవక్త అయి ఉంటే కనుక విశ్రాంతి దినాన ఈ వ్యక్తిని స్వస్థపరచకూడదు. కానీ ఈ రెండింటినీ ఆయన మీరాడు. అంటే విశ్రాంతి దినాన భోజనం చేసే తర్వాత విషయం, కానీ విశ్రాంతి దినాన ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. వైద్యులలో ఎక్కువగా ప్రస్తావించాడు. విశ్రాంతి దినాన ప్రభువైన యేసు వారు చేసిన స్వస్థతలను వైద్యులలో ఎక్కువగా ప్రస్తావించాడు. ఎందుకంటే లోక వైద్యుడు కాబట్టి వైద్య శాస్త్ర ప్రకారముగా ఆయన ఈ ఎక్కువగా స్వస్థత గురించి ప్రస్తావించాడు. విశ్రాంతి దినాన భోజనానికి ఆహ్వానించినప్పుడు విశ్రాంతి దినాన ఒక రోగిని స్వస్థపరచడం తప్పేముంది? కానీ అది పని కాబట్టి ఈయన ఏమి చేయరు అని ఆయన లోపములో ఆయన తప్పిదములను పట్టుకోవటానికి కనిపెడుతూ ఉన్నారు. కొన్ని సందర్భంలో బోధకులకి ఇలాంటి పరీక్ష కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొంతమంది భోజనానికి ఆహ్వానించి మనిషిని పరీక్షిస్తూ ఉంటాయి, మనుషులను పరీక్షిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి కూడా కనబడుతూ ఉంది. భోజనానికి ఆహ్వానించి జలోదర రోగం కలిగిన వ్యక్తిని ఎదురుగా పెట్టి ఈయన ఏమి చేయలో అని మనస్సులో కనిపెడుతూ ఉన్నటువంటి వారు యేసు వారి ఆలోచన ఎదిగాడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన హృదయములను పరిశోధించగలిగినటువంటి వాడు. ఏ పరిసయ్యుడు కూడా యేసును ప్రేమతో ఇంటికి భోజనానికి ఆహ్వానించలేదు. మీరు పరిసయ్యుల సందర్భం ఉన్నా భోజనం సందర్భం ఏదైనా సరే ఆయనలో ఏ తప్పిదమని వెతుకుదామా? పాపాత్మరాల విషయంలో, పాపాత్మరాల స్త్రీ విషయంలో కూడా యేసు పరిసయ్యుడిగా భోజనానికి కూర్చుంది. పిలిచారు, వెళ్ళారు. వెనుకనే పాపాత్మ స్త్రీ యేసు బాధలు వచ్చారు. అంటే యేసులో ఏ రీతిగా లోపములు తప్పిదములు దొరుకుతాయి, అందులో బట్టి ఆయన శిక్షించాలి, అవమానపరచాలి. ఈయన దేవుని కుమారుడు కాదని ముద్ర వేయాలని ప్రణాళిక కలిగి ఉంది. యేసు వారి ఆలోచన ఎదిగి ఆయన ఏమంటున్నాడంటే 14 వచనంలో యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా కాదా అని ధర్మశాస్త్ర ఉపదేశకులను పరిశీలన అడగగా వారు మాకేమీ తెలియదనంటే ఊరుకున్నారు. ఒక వ్యక్తి పరీక్షిస్తున్నాడు అనడానికి నిదర్శనం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఉండటంలో ఆ వ్యక్తి పరీక్షిస్తున్నాడని అర్థమవుతుంది. భోజనానికి ఆహ్వానించాడు,
చలోదయ రోగము కలిగిన వ్యక్తిని యేసు ఎదుట కూర్చోబెట్టే ఇప్పుడు యేసు వారి ఆలోచన గమనించున్నాడు. విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు యేసు ముందుట. అలాంటి వారు యేసు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి, అవునని కానీ కాదని కానీ. కానీ అక్కడ ఏమి చేత కాదు వారిలా కనపడదు, మాకేమి తెలియదు అన్నట్టుగా. కానీ హృదయంలో మాత్రం ఆలోచనలు వారిని చుట్టుముడుతున్నాయి. ఈయన ఎలాగో తప్పిదంలో పట్టుకోవాలి, ఈయన నేరం ఎలాగో మోపాలని వారి హృదయ ఆలోచనలు అనేకములు చుట్టుకొని ఉన్నాయి. కానీ యేసు అడిగిన ప్రశ్నలకు విశ్రాంతి దినాన స్వస్థపరచుట న్యాయమా కాదండి ఏమి తిరిగినట్టుగా ఊరుకుని ఉన్నారు. అంటే ఇక్కడ మనం తెలుసు అనుకోవాలా, తెలియదు అనుకోవాలంటే తెలుసు కానీ మాకెందుకు లేకపోనుకోవాలా. చాలా మంది జీవితాల్లో సత్యాన్ని మాట్లాడరు, మాట్లాడితే వారికే నష్టం జరుగుతుందో, మాట్లాడవలసిన విషయం చెడ్డ అయిపోతానేమో అని చెప్పి సత్యాన్ని మాట్లాడరు. యేసు విషయంలో ఏ కాడికి వారి దృక్పథం ఏంటంటే ఏ నేరము దొరుకుతుందని కనిపెడుతూ ఉన్నారు. విశ్రాంతి దినాన్ని స్వస్థపరచుట న్యాయమా కాదని అడిగినప్పుడు వారి ఊరుకున్నప్పుడు యేసు ఏం చూస్తున్నాడు అనగా మరోసారి వాక్యం చదివింది మనము ఆ 4వ వచనంలో ప్రారంభిస్తే, అప్పుడు ఆయన వారిని చేరదీసి వారిని స్వస్థపరిచి పంపివేశారు. మీరేమనుకున్నా సరే విశ్రాంతి దినాన స్వస్థపరచుట న్యాయమే. యేసు ప్రభువు వారి విశ్రాంతి దినాన అనేక మంది రోగులను స్వస్థపరిచారు. విశ్రాంతి దినమున అనేకమైన దయ్యములను వెళ్ళకొచ్చాడు. ఏదైతే చేయకూడదు అనుకున్నారో అది యేసు ప్రభువు వారు తన జీవితంలో చేసి చూపించారు. ఎందుకంటే విశ్రాంతి దినాన మనిషి విషయంలోనే ప్రాముఖ్యత చూపిస్తున్నారు. తగిన విషయాల్లో వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. విశ్రాంతి దినాన అన్యాయం చేయవచ్చు, విశ్రాంతి దినాన కార్యకలాపాలు జరిగించవచ్చు, విశ్రాంతి దినాన విధవరాలను, విశ్రాంతి దినాన అనాథులను బాధ పెట్టవచ్చు. ఇవన్నీ వారు చేయవచ్చు. కానీ విశ్రాంతి దినాన మేలు కోరు వారికి మేలు చేయకూడదు అని ఒక నిబంధన కలిగి ఉన్నారు. అప్పుడు యేసు వారికి చెప్తున్న సమాధానం 5వ వచనం గమనించండి. మీరు ఎవరి గాడిదైనను ఎత్తైనను గుంటలో పడిగేలా విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయారు. విశ్రాంతి దినాన ఒక పశువుకు విలువ, ఒక గాడిదకు ఉండేటువంటి ఎత్తుకుండే విలువ మనిషికి లేకుండా చేశారు ఆనాటి ధర్మశాస్త్ర ఉపదేశకుల యొక్క మత నాయకులు. ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినాన రోగులను స్వస్థపరచకూడదు అనే ఒక నిబంధన కలిగి ఉంది. కానీ యేసు ప్రభువు విశ్రాంతి దినాన్ని ఎక్కువగా స్వస్థ కార్యాలు జరిగించారు. వారి యొక్క మతమునకు వారికి ఉన్నటువంటి మత నియమాలకు విరోధకరముగా వ్యతిరేకముగా కాదు, యేసయ్య న్యాయబద్ధముగా ఆ కార్యమును జరిగించే ప్రియదేవించారు. కాబట్టి మత నాయకులు ఎవరు కూడా యేసును దేవుని కుమారుడిగా అంగీకరించలేదు. ఆయన పైన అన్ని నేరారోపణలు కలిగి గల కారణం ఏంటంటే మాకు అనుకూలముగా ఈయన తన బోధ చేయలేదు. ఈ మత నాయకుడికి అనుకూలంగా చేయలేదు. ఒకవేళ ప్రభు అయిన యేసు ఏదైనా జరిగించాలంటే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తన తండ్రిని మహిమపరచు కార్యమే చేశారు. కానీ ఈ లోకంలో ఏ మత నాయకుడికి అనుకూలముగా ఆయన బోధించలేదు, ఏ మత నాయకుడికి అనుకూలముగా ఆయన కార్యము జరిగించలేదు. తన తండ్రి చిత్త ప్రకారంగా తన తండ్రిని మహిమపరచుటకు అనేకమైన కార్యాలు జరిగించారు. ఈ పరిసయ్యులో ఉన్న స్వభావము హెచ్చించుకునే స్వభావం. వీరు తమను తాముగా అందరికంటే మేము ఎక్కువ. పరిసయ్యులు, సదుకాయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రసర పెద్దలు, ప్రధాన యాజకులు ఒకరి మించిన వాడు ఒకరి వీళ్ళు. మేమంటే మేము నీకు నీవుగా ఎంచుకుంటున్నప్పుడు ఇంకా నిన్నెవరు సరితోగలరు? ఇలాంటి భావములతో ఉన్నటువంటి వీరి విషయంలో యేసు సరైనటువంటి ఒక గుణపాఠం చెప్తున్నది ఏమనగా 7వ వచనం నుంచి 11వ వచనం లేఖన భాగంలో మిమ్మల్ని ఎవరైనా వివాహమునకు భోజనానికి పిలిచినప్పుడు అగ్రపీఠములను ఆశించవద్దు.
ఎవరు అగ్రస్థానములను ఆశిస్తారు అంటే క్రీస్తు యందలి వినయము లేనటువంటి వారు, క్రీస్తునందరి ఐక్యత లేనటువంటి వారు, క్రీస్తు యొక్క ప్రేమ సహనము సంపూర్ణమైన వినయ భావాలు లేనటువంటి వారు అగ్రపీఠములను వారు ఆశిస్తారు. కాబట్టి తమ్ముడు తాముగానే వారు గొప్ప చేసుకుంటున్నారు కదా. వీరిని ఎవరు కూడా పిలవనవసరం లేదు. ఒక వ్యక్తి యొక్క స్థాయి ఏమిటంటే, నేను ఒక స్థితికి, ఒక వివాహానికి, ఒక కార్యానికి పిలువబడినప్పుడు నేరుగా అగ్రపీఠములను ఆశించడం అనేది ఆ వ్యక్తికి తగినటువంటి కార్యము కాదు. ఒకవేళ నీకంటే గనుడు పిలువబడి ఉండవచ్చు, నీవు పిలిచిన పిలుపుకు తగినట్టుగా నీవు కనపడి స్థాయిలో కూర్చుంటే కనుక అప్పుడు పిలువబడి రక్షించుకున్నారు. హెచ్చు అయినటువంటి మనస్సు కలిగిన వారు వారి జీవితం ఎప్పుడు కూడా నడిపే ఉంటుంది. ఈ లోకంలో అనేక మందిని చూస్తున్నాం, ఎవరికి వారిగా హెచ్చించుకుంటారు. ఒక కుటుంబానికి ఇంకొక కుటుంబం పోల్చుకుంటారు, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తిని పోల్చుకుంటారు. వీరికంటే నేను గొప్పవాడిని, అద్భుతులను, ధనవంతులను, నాకేంటి. హెచ్చింపు స్థాయి కలిగిన వారు క్రీస్తు స్వరూపమును లేనటువంటి వారు, హెచ్చింపు స్థాయిని కలిగిన వారు క్రీస్తు పోలిక లేనటువంటి వారు, హెచ్చించుకున్న వారు క్రీస్తు స్వభావము లేనటువంటి వారు. ప్రేమ దేవుని పిచ్చిదారు, నీవెంతగా తగ్గించుకుని ఉంటావో నీవు అంతగా హెచ్చింపబడగలవు. హెచ్చించుకున్న ద్వారా చరిత్ర పుట్టలో నామకరణం లేకుండా నశించిపోయిన వారు అనేక మంది ఉన్నారు. హెచ్చించుకుని చరిత్ర పుట్టలో ఎటువంటి గుర్తింపు లేకుండా నాశనమైపోయిన వారు పరిశుద్ధ గ్రంథం ఎంతో మంది ఉన్నారు. హెచ్చింపు గుణం సాతాను యొక్క ప్రథమ లక్షణం. ఎవరైతే క్రీస్తు అను శరీరములో సభ్యత కలిగిన దేవుని బిడ్డలు హెచ్చింపు గుణాన్ని కలిగి ఉన్నారంటే వారు సాతాను యొక్క స్వభావాన్ని కలిగి సంఘమును విచ్ఛిన్నము చేస్తే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని దేవుని బిడ్డలుగా వాక్యాన్ని బట్టి మనం ఆలోచించాం. ఈ త్రిత్వములో 13వ వాక్యం తెలియజేస్తుంది. దేవుడు వాక్యం ఇచ్చిన ప్రేమన తల్లి, ప్రేమన తండ్రి, నీవు ఎత్తి యొక్క స్వభావముతో క్రీస్తు యొక్క శరీరంలో అవయవముగా చేర్చబడి ఉన్నావు. ఆయన యొక్క వినయమును కలిగి, ఐక్యతను కలిగి, ప్రేమను కలిగి, సహనము కలిగి, దీర్ఘ శాంతముతో పరిపూర్ణమైన నడవడికని కలిగి నేను ఆయన యొక్క ఊపిరి వలన బ్రతుకుచున్నాను, నేను ఆయన జీవం వలన బ్రతుకుచున్నాను అని నువ్వు గ్రహించాలి. ఎందుకో తెలిసిందా? మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నామని మీ కవి సభలో అనేక మంది ఒప్పుకుంటున్నారని ఏథెన్సులో ఉన్న పట్టణస్థులకు పౌలు తెలియజేస్తున్నాను. అవును, ఇప్పటికీ నీ ఉనికి, నీ చలనం నీ దేవుని యందు మాత్రమే. నీవు కలిగి ఉన్నటువంటి ఈ బాహ్య సంబంధమైన ఏ కార్యకలాపంలోనూ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉనికి, నీ చలనం కేవలం దేవుని యందు మాత్రమే. అట్టి దేవుని యందు వినయ మనస్సుకుడు అయి ఐక్యతను కలిగి క్రీస్తు శరీరంలో ఒక పనిచేయ అవయవంగా నీకు ఉండాలని ఈ త్రిత్వంలో 17వ వారం చెప్తుంది. క్రీస్తు శరీరంలో నీవు ఒక అవయవమై పనిచేయ అవయవంగా ఉండాలంటే చచ్చుకున్న అవయవంగా ఉండకూడదు. ఈరోజు అనేక మంది క్రైస్తవ బిడ్డలు దేవుని సంఘంలో చచ్చుబడినటువంటి అవయవాలుగా కనబడుతున్నారు. అంటే ప్రభు కొరకు ఏమీ చేయలేనటువంటి వారు, ధైర్యముగా ఆయన సన్నిధిలో నిలవబడలేనటువంటి వారు, ఆయన స్తుతించలేని వారు, ఆయన ఆరాధించలేని వారు, ఆయన కొరకు సాక్షిగా జీవించలేని వారు, వీరందరూ కూడా క్రీస్తు సంఘములో అవయవాలై ఉన్నారు. కానీ చచ్చుబడిన అవయవాలు. ముందుగా చెప్పాను, నా శరీరం, నా కన్ను పోయింది, నా చేయి పని చేయబడి, కాలు పని చేయబడి, కుంటువారిని ఎలా పిలుస్తాడో, అవుతువారిని ఎలా కంటాడో, కుంటువారిని ఎలా కంటాడో, అలాగే క్రైస్తవ సంఘంలో క్రీస్తు అనే శరీరంలో అవయవం ఉన్న దేవుని బిడ్డ నీవు క్రీస్తునందు వినయ మనస్సుకుడు ఐక్యత కలిగి ఆయన సంపూర్ణ వినయ భావంతో జీవించకపోతే నీవు నీ సంఘము ఒక కుంటితనము కలిగిన సంఘము, వికలాంగత కలిగిన సంఘము, క్రీస్తును ఆరాధించలేనటువంటి, క్రీస్తుకు స్థానము లేనటువంటి సంఘము నీలో ఉంటుంది. కానీ శరీర అవయవాలు అన్నీ పనిచేస్తేనే మన మెదడు పనిచేస్తుంది. శరీర అవయవాలు ఏదో ఒకటి పనిచేయకపోయినా మన మెదడులో ఏదో లోపము కలిగి ఉంది కాబట్టి
కళ్ళు కాలు రావట్లేదా, చెయ్యి పని చేయట్లేదా, కాలు పని చేయలేదా, నీ మెదడులో ఏదో లోపం ఉంది. అంటే టోటల్గా సంఘములోని ఏదో లోపం, ఆ వ్యక్తిలోని ఏదో వ్యాధి ఉంది. కాబట్టి అవి వారు సంపూర్ణంగా పనిచేయటం లేదు. అలాగే సంఘము, క్రీస్తు అనే శరీరంలో నీవు నేను ఒక అవయవముగా ఉన్నా. ఈ అవయవముగా ఉన్న నీవు పూర్ణ మనస్సుకుడువై ఐక్యత కలిగి మనము ఆ ఎఫెసీ పత్రిక 4:1 గమనిస్తే కనుక వాక్యం చెబుతుంది, మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగి ఉండండి. ఎంత చక్కని మాట్లాడండి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలవారై ఉండండి. ఐక్యత చాలా ప్రాముఖ్యము సంఘములో. అది ఏక శరీరము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు సంఘము గురించి మాట్లాడతాడు. 22 నుంచి మనము 33 లేఖన భాగాలను గమనిస్తే సంఘమును గురించి, అలాగే కుటుంబాన్ని గురించి, నూతనంగా జతపరచబోబో వరుడు వధువు అలాగే స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడో తెలిసిందా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం చదివితే, అయితే నేను క్రీస్తుని గురించి 32వ వచనం, అయితే నేను క్రీస్తుని గురించి సంఘముల గురించి మాట్లాడుతున్నా. సంఘము క్రీస్తు యొక్క శరీరము. క్రీస్తు అనే సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఆయన శరీరంలో నీవు నేను ఒక అవయవముగా ఉన్నాము. సమాధానమును బంధము చేద్దాం. ఆత్మ కలిగించు ఐక్యత గలవారమై, ఆత్మ కలిగించు ఐక్యత కలిగిన వారిని కాపాడుకునేందుకు శ్రద్ధతో మనం జీవించాలి. శ్రద్ధతో ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ శ్రద్ధ అనేది ఏర్పడుతుందో నీవు ప్రియదిన సంఘం యందు ఉన్నటువంటి ఆశీర్వాదం పొందుకుంటావు. నీ వల్ల సంఘము విచ్ఛిన్నం కాకూడదు, నీ వలన సంఘము విడిపోకూడదు, నీ వలన సంఘములో సమస్యలు తలెత్తకూడదంటే నేను క్రీస్తు యొక్క అవయవమై ఉన్నాను. ఆయన అవయవం యందు సజీవమైన అవయవముగా ఆయనను ఘనపరిచి ఆరాధించినటువంటి ఒక విశ్వాసగా తనదైన ముద్ర వేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగాలి. ఎందుకంటే సంఘము క్రీస్తు యొక్క శరీరం. నేను ముగిస్తాను. ఈ శరీరంలో నీవు నేను అవయవముగా ఉన్నా. ఈ అవయవముగా ఉన్న నీవు నిత్యత్వమును ఉనికి, చలనమును, సజీవత్వమును, జీవమును, ఊపిరి కలిగి ఉండాలంటే నీవు అనుక్షణము కూడా దేవుని యందు విధేయత అనగా వినయ మనస్సుకులపై ఉండి ఐక్యతను కాపాడండి. అందరితోనూ ఐక్యత మీరు కాపాడి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే అందు శ్రద్ధ కలిగినటువంటి వారి ఈ ఆధ్యాత్మిక విశ్వాస జీవితం ఉపయోగిస్తే నీవు దేవుని యొక్క స్వభావమును కలిగినటువంటి వారు, నీవు క్రీస్తు యొక్క స్వభావము కలిగినటువంటి వాడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించేవాడు, అందరినీ కలిగి ఉన్న దేవుడు. ఆ దేవుని యందు నీవు నేను నిలిచిన వారిని నిజత్వములైన క్రీస్తు యొక్క పోలిక స్వభావము స్థితిని కలిగి ఇహపరలోకంలో సాక్షులుగా జీవించాలి. క్రీస్తుని ఎదిగిన పిల్లమై ఉండి క్రీస్తు యొక్క ఉనికి, క్రీస్తు యొక్క నిత్యత్వము, క్రీస్తు యొక్క జీవము నీలో తెలియకపోతే ఏ దేశ సంఘానికి, ఏ దేశ పట్టణానికి మనకును ఎట్టి భేదము లేదు. ప్రియరా, ఏ దేశ పట్టణం వల్ల ఇంకా నీవు అంధత్వంలో ఉన్నావా, లేక నీవు క్రీస్తు యొక్క మనస్సును కలిగి వినయ మనస్సుకుడువై ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ నీ సంఘమని క్రీస్తు శరీరంలో నీవు ఆయన నివాసిగా ఏర్పడి సజీవమైన అవయవంగా ఏర్పడి ఆయనను కనపరిచే బిడ్డగా నిన్ను నీదైనటువంటి భక్తి జీవితంలో ముందు కొనసాగుతున్నావు లేదో వాక్యం వెలుగులో పరిశోధన చేసుకుందాం. ప్రేమైన తల్లి, ప్రేమైన